రాత్రికాల ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడా, ఆరాధ్యనీయుడా, మీ యొక్క బహుబలమైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు అయ్యా మా అందరినీ రక్షించి కాపాడి భద్రపరిచి ఉన్న దేవుడవు తండ్రి. ఏ హాని మాకు జరగకుండా, ఏ అపాయము మాకు సంభవించకుండా మీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడారు. అయ్యా, మా ప్రతి ప్రయాణములోనూ మీరే మాకు రక్షణగా ఉన్నారు. మా ప్రతి పనిలోనూ మాకు జ్ఞానం ఇచ్చి నడిపించి బలపరిచి ఆశీర్వదించారు. అదేవిధంగా ఏ లోటును, ఏ లేమిని ఈరోజు మేము చూడకుండా సమృద్ధిని దయచేసినందుకు కూడా స్తుతులు నాయనా. అయ్యా, ప్రాముఖ్యంగా సజీవులంగా మేమందరము కుటుంబంతో చేరి మిమ్మల్ని స్తుతించుకునే, మీ నామాన్ని గణపరుచుకునే గొప్ప అవకాశం, మహాభాగ్యం మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసినందుకు కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 28వ వచనం, నేను నీకు తోడయున్నాను, భయపడకుము. ఆమేన్. అవునయ్యా, ఈ రాత్రి కాలంలో ఎంతమంది బిడ్డలైతే వారికి ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, శోధనలను బట్టి భయపడుతూ కృంగిపోతూ ఉన్నారో మీరు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. భయపడకు, నేను నీకు తోడయున్నాను అంటున్నారయ్యా. ఎవరు కూడా ఈ రాత్రిన తండ్రి భయము లేకుండా ధైర్యముగా జీవించుటకు సహాయం దయచేయండి. అది ఎంత భయంకరమైన సమస్య అయినప్పటికీ మీరు ఉన్నారు గనుక, వారిని కాపాడుతారు గనుక, వారికి ఏ హాని జరగదు గనుక అయ్యా, వారు ధైర్యంగా ఉండుటకు సహాయం అనుగ్రహించండి. ఎంతమంది అయితే రాత్రి కాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి పేరు పేరున అడుగుతున్నాము, ప్రార్థిస్తున్నాము. బిడ్డలకు మీరు తోడై ఉండండి. శక్తితో, బలముతో, జ్ఞానంతో వారిని నింపండి తండ్రి. ఎస్ లార్డ్, ఈ రాత్రిన అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా అడుగుతున్నాం తండ్రి. అయా, వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతను కొట్టివేయండి ప్రభువా. అయా, భయంకరమైన వ్యాధులైనప్పటికీ, అయా దీర్ఘకాలిక సమస్యలైనప్పటికీ, అవి ఏవైనప్పటికీ సంపూర్ణ స్వస్థతతో వారిని నింపండి. అంధకార దురాత్మ క్రియలన్నీ కూడా యేసు నామంలో లయపరచండి నాయన. అదేవిధంగా అప్పుల్లో కూడా ఎవ్వరూ ఉండకుండా వారి అప్పులన్నీ కొట్టివేయబడుటకు కృప దయచేయండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. ఆయా సమృద్ధిని వారికి దయచేయండి. అదేవిధంగా నాయన, గర్భఫలం కోసం బిడ్డలు ప్రార్థిస్తున్నారు. గర్భఫలం మీరిచ్చే బహుమానం గనుక తండ్రి, ఆ బహుమానం బిడ్డలకు దయచేయండి. వివాహాల గురించి బిడ్డలు ప్రయాసపడుతూ ప్రయత్నిస్తూ ఉన్నారు. వారి ప్రయత్నము మంచి సాటి అయిన సహాయము చేత నింపమని అడుగుతున్నాము. అయా, ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాల కోసం కూడా అయా ప్రయత్నిస్తూ ఉండగా ప్రయత్నాలన్నీ కూడా సఫలపరచండి. అయా, కుటుంబంలో ఎవరి మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా, ఏ అపవాది క్రియలు వారిని ఏలకుండా సహాయము దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి విభేదమును తొలగించి సమాధానంతో ఉండుట కృప దయచేయండి. రక్త సంబంధికుల మధ్య ఉన్న ఆ కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యలు ఏవి కూడా ఉండకుండా సహాయం దయచేయండి. అయా, యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. అయా, మారు మనసు కోసం ప్రార్థిస్తున్నాం. దుర్వ్యసనాలు, పాపపు అలవాట్లు కలిగి కుటుంబ సభ్యులను ఇబ్బందులు గురి చేస్తున్న అనేకులు ఉన్నారు. వారందరికీ మారు మనసు దయచేయండి నాయన. అయా, ఎవరైతే వివిధ దేశాల్లో ఉన్నారో వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. వారి చదువులను, వారి ఉద్యోగాలను, వారి వ్యాపారాలను ఆశీర్వదించండి. విదేశాలు వెళ్ళేటకు ప్రయత్నిస్తూ ఉన్నారు, వారి ప్రయత్నాలు సఫలపరచండి. ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్ విషయంలో మీరే వారికి తోడై ఉండండి ప్రభువా. అయా, నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ట్రావెలింగ్లో ఉన్నారు.
ఏ అపాయం వారికి జరగకుండా మీరే క్షేమంగా వారిని భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. అదేవిధంగా మా భారతదేశాన్ని దీవించండి. దేశము చుట్టూ కావలిగా ఉన్న సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకంగా మీ కృపలో భద్రపరుచుకొనమని అడుగుతున్నాము. అదేవిధంగా నాయన, ఎవరైతే బిడ్డలు లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ కొరకు అప్లై చేసుకున్నారు, వాటన్నిటిని మీ చిత్తంలో వారందరికీ దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయనా, ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా సేద తీరబోతుండగా మంచి నిద్ర, కంటి నిండా నిద్రను మాకు దయచేయండి. దురాత్మ క్రియలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు, దొంగలు ఎవరు కూడా ఈ రాత్రిన మమ్మల్ని ముట్టకుండా మీ కృప దయచేయమని, అయా నిద్రలేమి, పీడకలల సమస్యల వలన ఎవ్వరు కూడా తండ్రి అయా ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరికి నీ తండ్రి సుఖవంతమైన నిద్రను అనుగ్రహించమని, మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని మీ పాద సన్నిధిని పెడుతున్నాం. మరలా ఉదయకాలాన్ని మీ యొక్క పాద సన్నిధిలో మేమందరం సజీవులుగా చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.